హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. బన్నీ గారికి సంబంధించి ఈ మధ్యకాలంలో ట్రోల్స్ బాగానే నడుస్తున్నాయి, మీ అందరూ చూసే ఉంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న మాట ఏంటంటే, బన్నీ గారు గతంలో మాట్లాడిన కొన్ని ప్రెస్ మీట్స్లో అవైతే క్లిప్స్ ఉంటాయో వాటిల్ని, ప్రజెంట్ మాట్లాడుతున్న వాటిల్ని జాయిన్ చేసి ఇవి మాటలంతా మంచు ఫ్యామిలీ మాటల్లా ఉన్నాయి, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు బన్నీ, మరో మోహన్ బాబు మరో మంచు విష్ణులా మారబోతున్నాడు అని అయితే చెప్పుకుంటూ కొంతమంది నెటిజన్లు అయితే ట్రోల్ చేస్తున్నమాట వాస్తవం. అయితే దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. అంటే మోహన్ బాబు గారు ఎప్పటి నుంచో ట్రోల్స్కి సంబంధించి వాట్ ఎవర్ ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారనో వాట్ ఎవర్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు మోహన్ బాబు గారితో కంపేర్ చేస్తూ బన్నీని చూస్తున్నారు చాలా వరకు నెటిజన్స్, సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. అసలు దీన్ని మనం ఎలా చూడవచ్చు? అసలు మోహన్ బాబు గారు నిజంగానే ఆ కైండ్ ఆఫ్ పర్సనా, లేకపోతే అట్లా ఏంటి అసలు ఆయన మీరేం చెప్తారు? దీనికంటే ముందు సబ్జెక్ట్ లేకుండా ఒక కొత్త క్యారెక్టర్ నేను ఎందేస్తా. ఎందుకంటే బన్నీ విషయంలో మోహన్ బాబుని తెచ్చినట్టుగా నేను ఒక కొత్త క్యారెక్టర్ని తెచ్చుకుంటా. కే పాల్ ఈజ్ నాట్ ఏ జోకర్. నో, నాకు అది తన్ని జోకర్ లా చేశారు. అవును, కే పాల్ ఈజ్ నాట్ ఏ జోకర్. మన పార్టీ మోనోపోలీ ఉండాలి అంటే ఓకేనా, కొత్తగా వచ్చేవాడికి పార్టీ పెట్టే సత్తా ఉంది, ఫండ్స్ తెచ్చే సత్తా ఉంది కొత్తగా వచ్చేవాడికి. ఎందుకు ఇప్పుడు కొత్తవాడిని మనం ఎంకరేజ్ చేయడం అని చెప్పి తను జోకర్ని చేశారు. తను మాట్లాడే అన్ని పూర్తిగా జోకర్ని చేసేసాడు. హీస్ ఎ జోకర్ అని ముద్ద పడిపోయింది. అలా చేశారు. కే పాల్ హీస్ నాట్ ఎ జోకర్. నౌ సేమ్ అలాగే అంటే టార్గెటెడ్, హీస్ టార్గెటెడ్. తను ఇంకెప్పుడు పార్టీ, తనకు ఉంది సత్తా ఉంది. ఎంతో మందిని కలిసారు, ఎన్నో మీటింగ్లు, మహామహుల్ని కలిసారు. మహామహులు ఆయన కాళ్ళు దాకిన వాళ్ళే చెప్పాలి అంటే. సో అది ఆయన చెప్పుకుంటుంటే ఇప్పుడు ఏంటి, ఆయన చెప్పుకుంటుంటే అంటున్నారు, జోకర్ని చేస్తారు. బట్ మెంటల్ ఇన్స్టెబిలిటీ వే ఆఫ్ టాకింగ్ అనుకోవచ్చు కదా. నువ్వు పిచ్చోడు అని చెప్పి నిజంగా పిచ్చెక్కిచ్చేశారు. అర్థమైందా నీకు? అలా తయారయ్యాడు. బట్ ఈవెన్ హీ స్టిల్ స్టేబుల్. తన్ని నువ్వు పాజిటివ్గా అర్థం చేసుకుంటే అరే కరెక్టే కదా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ హీస్ టెల్లింగ్ వాజ్ ట్రూత్. తను ఎప్పుడు మత మార్పిడ్లు చేయాల, ఒకడికి రూపాయి పెట్టాడే కానీ ఎప్పుడేం దోచుకోవాలి, ఏమీ చేయాలి. తన వల్ల ఎప్పుడు ఎవరికి నష్టం జరగాలి. తను అలా చేశారు. నౌ మోహన్ బాబు మంచు ఫ్యామిలీని కూడా టార్గెటెడ్. వజ్రోత్సవ వేడుకల దగ్గర నుంచి టార్గెట్ చేస్తా ఈ రోజు వరకు టార్గెట్ చేశారు. అప్పుడు ఇంకా సామాజిక మాధ్యమాలు అంతగా లేవు. వజ్రోత్సవం జరిగినప్పుడు చిల్లా చిత్తగా ఉంది. ఆ చిల్లా చిత్తగా కూడా రాయించి పేపర్లో వీళ్ళని ఇది అన్న తర్వాత ఎప్పుడైతే ట్రోల్స్ మీమ్స్ ఇవన్నీ పుట్టాయో విపరీతంగా వీళ్ళ మీదే పనిచేయడానికి కూడా ఆఫీసులు పెట్టి తెరిచి మరి అలా చేశారు. వాళ్ళు మనిషి కనిపిస్తే చాలా హాహా అనేలాగా చేశారు. అండ్ మోహన్ బాబు గారు ఎలాంటి మనిషి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నా విను, ఇండస్ట్రీ బాగా కోరుకునే మనిషి ఎప్పుడైనా సరే. తన ఊపిరి ఉన్నంత వరకు ఇండస్ట్రీ బాగా అంటే ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు ఫ్యాన్స్ కొట్లాడుకుంటుంటే ఒంటరిగా ఆయన కూర్చొని ఏడుస్తాడు, ఎవరికి తెలియదు ఈ విషయం. అట్లాంటి మెంటాలిటీ గల మనిషి మోహన్ బాబు గారు. వీడు కొట్టినా వాడు కొట్టుకున్నా ఇండస్ట్రీకే కదా నష్టం అని ఆలోచించే మనిషి. ఒరే నీ సినిమాని నేను ఫ్లాప్ చేస్తామని వీళ్ళు, నీ సినిమాని మేము బాయ్కాట్ చేస్తామని వీళ్ళు. మీరు కొట్టుకు చావండి కానీ నష్టం మళ్ళీ మన సినిమా తల్లికి అని ఫీల్ అయ్యే మనిషి ఆయన. వీళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు, అసలు వీళ్ళకి ఏం చెప్తే బాగుపడతారని ఆలోచించే మనిషి ఆయన. యాజ్ ఏ ఒక గురువు స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి. ఆయన కమెడియన్ని చేశారు. ఇప్పుడు శ్రీ విద్యా నికేతన్లో అక్రమాలు అని వచ్చాయి కదా, అవునా? 25% పిల్లలకి ఫ్రీ చదువు అక్కడ ఎప్పటి నుంచో. ఆయన్ని ఎవరైతే టార్గెట్ చేయాలనుకున్నారో వాళ్ళకి రాజకీయ పరపతి వచ్చినప్పుడే కదా ఈ వార్తలన్నీ వచ్చాయి. మరి అంతకుముందు రాలేదే శ్రీ విద్యానికేతన్ అక్రమాలు? మొన్న వచ్చాయి, మొన్న. ఇది సంగతి. సో టార్గెట్ చేయబడుతున్నారు వీళ్ళంతా. అండ్ మంచు విష్ణుని కూడా అదేంటిది స్నో అన్నని టార్గెట్ చేయబడ్డాడు. హీస్ టార్గెటెడ్. ఇప్పుడు వీళ్ళ కుటుంబంలోనూ కూడా చాలామంది నెపోటిజం గురించి మాట్లాడితే, చాలామంది కుటుంబంలో కూడా నువ్వు గ్లోబల్ రేంజ్లో స్టార్లుగా ఎదిగినా కూడా ముక్కు మూతి తిరగని మొహాలు ఇప్పటికీ ఉన్నాయి. ఫ్యాన్స్ ఉంటారు, ఒప్పుకుంటాం. ముక్కు తిరగదు, మూతి తిరగదు, ఓ ఎక్స్ప్రెషన్లు కూడా ఉండవు. అలాంటి వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు ఇప్పటికీ ఇండస్ట్రీలో. ఓకేనా? నెక్స్ట్ మంచు విష్ణునే
నువ్వు ఇది నీకు ఎక్స్ప్రెషన్ రావట్లేదు, నీకు యాక్టింగ్ రావట్లేదు, నీకు ఇది రావట్లేదు అని టార్గెట్ చేయబడ్డారు. హీ వాజ్ టార్గెటెడ్. మంచు లక్ష్మి తను ట్రోల్ చేస్తారు కానీ ఒకటి చెప్తున్నా విను, నటన పరంగా మంచు లక్ష్మిని చూడండి, షీ ఈజ్ ఆస్కార్ రేంజ్ నటి తను. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా తను యూటిలైజ్ చేసుకోవాలి తెలుగు ఇండస్ట్రీ. అఫ్ కోర్స్ తను కూడా అలాగే ఉండింది. ఎప్పుడైనా అవకాశం వస్తే చేసి తను వెళ్ళి ఎవరిని అడగల, నాకు అవకాశాలు ఇవ్వండి అని. ఇచ్చింది దాన్ని యూటిలైజ్ చేసుకొని పాపం తన బెస్ట్ అయితే ఇచ్చింది. చూడు ప్రతి దాంట్లో తన ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ మంచు లక్ష్మి చూడండి ఏదో వేరియేషన్ ఉంటది. ఒక టైప్ ఆఫ్ బహుముఖ ప్రజ్ఞాశాలి కాకుండా ఒక టైప్ ఆఫ్ తెలియని కొత్త జాతీయ స్థాయి నటబ్బా. ఇంకా నేనేం చెప్పను. లక్ష్మి గారు ఉన్నారా, మురారిలో తల్లి క్యారెక్టర్ చేసిన మిథునం లక్ష్మి గారు, ఆవిడ స్థాయి నటి చెప్పాలి అంటే మంచు లక్ష్మి. సరిగ్గా చూడండి. ఇంకో కోణాలు చూడండి, మీరు ట్రోల్ చేసి మనుషులు హే అని చూసారనుకో అలాగే ఉంటది. డీప్ గా చూడండి మీకు తెలుస్తుంది మనుషులే అంది. సేమ్ అలాగే తను అఫ్ కోర్స్ మనోజ్కి సెల్ఫ్ టాలెంట్ కథలు రాయడం ఇవి కూడా ఉంది కాబట్టి తన పందా వేరు, తనది కూడా వేరు. సేమ్ ఫ్యామిలీ మొత్తంలో మనోజ్ సెపరేట్ అట్లా ఏముండదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి మనకి ఎందుకులే కానీ మళ్ళీ టాపిక్ డైవర్షన్. సో ఇక అసలు విషయానికి వస్తే మోహన్ బాబు గారు కూడా అన్ని సినిమాలు చేశాడు. ఇప్పటి వరకు మోహన్ బాబు గారు చేసిన ప్రతి సినిమా చూడు పెద్దరికం ఉంటది, దానికి తగ్గ ఒక మెసేజ్ ఉంటది. సోగ్గాడి పెళ్ళం తీసుకున్న పేకాట వల్ల మనుషులు నష్టపోయే అప్పట్లో ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమైతే అదే ఎంచుకున్నాడు పెద్దరాయుడు. కుటుంబంలో మనుషులు ఎలా ఉండాలి, అన్నకి తమ్ముడికి వాల్యూ ఎలా ఉండాలి, వదిన అంటే తల్లితో సమానం అని వచ్చిందే పెద్దరాయుడు సినిమా నుంచే. అంతకుముందు బోల్డెన్ సినిమాలు వచ్చినా సరే ఈ సినిమా నుంచి అది పడిపోయింది. పెద్దరికం అంటే ఒక సపరేట్ ఇది. తీర్పు చెప్పే వాళ్ళు ఎలా నియమ నిబంధనలతో ఉండాలి అంటే ఒక జడ్జి ఎలా ఉంటాడు అని మనకి చూపించారు దాంట్లో. అన్ని సినిమాలు తీసుకో, ఏదైనా సరే నువ్వు మోహన్ బాబు తీసుకో, కామెడీ సినిమాలే తీసుకో. తప్పు చేసి పప్పు కూడా ఉంది, అండ్ అలాగే వీడెవడండి బాబు ఉన్నాయి, కామెడీ సినిమాలు కూడా ఉన్నాయి. అవి తీసుకున్నా సరే దాంట్లో కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. తను ఆ మనిషి అలాంటోడు. అండ్ ఇప్పుడు తనతో పని చేసిన వ్యక్తులు చెప్తా, పని చేసే వాళ్ళు కూడా ఆ డిసిప్లిన్కి బాగా అలవాటు పడిపోయి ఉంటారు. ఆయన గురించి గొప్పగానే చెప్తారు. ఇది ఓవరాల్గా మోహన్ బాబు గారు. ఇప్పుడు మోహన్ బాబుతో నువ్వు బన్నీని పోల్చావు అంటే బన్నీ స్థాయి పెరిగిందని చెప్తాను నేను. మరో మోహన్ బాబు అన్నాడు అంటే ఈ ఏజ్ లోనే మీరు బన్నీని మరో మోహన్ బాబు అన్నారు అంటే బన్నీ స్థాయి పెరిగింది. మోహన్ బాబు గారితో పోల్చడం వల్ల బన్నీ స్థాయి పెరిగింది. బట్ వాళ్ళు కించపరుస్తున్నామనే లెక్కలో వాళ్ళు ఆ లెక్కలో ఉన్నారు. వాళ్ళు అలా చూస్తున్నారు. మరో మోహన్ బాబు హే అన్నారు కదా, కాదు మరో మోహన్ బాబు అని చెప్పుకోండి. అది నేను చెప్పేది. దానిలో అంటే నెక్స్ట్ సెల్ఫ్ డబ్బాలు అంటారు. తన గురించి తాను చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బా అంటున్నారు. తన గురించి తాను చెప్పుకున్న ప్రతి మహామహా స్టార్ హీరోలు ఉన్నారు. మహామహా స్టార్ హీరో స్పీచ్లు చూడండి, ఎక్కువ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునేవే ఉంటాయి. అవన్నీ సెల్ఫ్ డబ్బాలు. ఎక్కడ ఎంత గొప్పగా చెప్పారో అని వింటున్నాం మీరు. ప్రతి స్పీచ్ చూడు, ఈ రోజు వరకు కూడా చెప్పిన ప్రతి స్పీచ్ చూడు, గొప్పలు చెప్పినట్టే ఉంటాయి. తెలుసా, గొప్ప వాళ్ళు ఎవరు అంటే గొప్పలు చెప్పుకునే వాళ్ళు గొప్పవాళ్ళు అనేలాగా వాళ్ళందరూ గొప్పలు చెప్పుకుంటారు. వీళ్ళు ఎప్పుడు గొప్పలు చెప్పుకోవాలా, ఎప్పుడు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవాలా. చెప్పింది సెల్ఫ్ డబ్బా అని ట్రోల్ చేసి న్యూస్ రాసి అవును నిజమే భలే చెప్పాడే సెల్ఫ్ డబ్బా అనే రేంజ్కి తెచ్చారు. ఇది జరిగింది. అండ్ పుష్ప ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఆయన సినిమా గురించి గట్టిగా కరాఖండిగా తను మాట్లాడకపోతే ఇంకెవడో మాట్లాడతాడు. ఎవరో రావట్లేదు కూడా సపోర్ట్కి. రాకపోనీ తన సినిమా గురించి తను కాకుండా ఇంకెవరు మాట్లాడతారు? గొప్ప మీ సినిమా ఎలా ఉండబోతున్నారు? మా సినిమా పర్లేదు బాగానే ఉంటుంది అని చెప్తారా హీరో? ఎలా ఉంటుంది? కొడతాను చూడు అని చెప్తారు. అలా చెప్తేనేమో ఓవర్ యాక్షన్ అంటాడు. మెలికలు తిరితేనేమో చూసా వాడికే కాన్ఫిడెంట్ లేదంటారు. రెండిటికి ఉంది కదా అని మరి ఎలా ఉండాలి? ఏం మాట్లాడకపోయినా ప్రాబ్లమే. సినిమా గురించి ఏమీ లేదేమో విషయం, అందుకే హీరో సైలెంట్ అయ్యాడు అంటారు. గట్టిగా చెబితేనేమో చూడరా ఏం ఓవర్ కాన్ఫిడెన్స్ ఇది అంటారు. మనకి ఎలా మాట్లాడాలి? యాక్చువల్లీ ఒక సినిమాకి సంబంధించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడియో ఫంక్షన్ చేస్తున్నారంటే ఆ మూవీలో మెయిన్ వాళ్ళందరికీ క్రూ అందరికీ కూడా సినిమా రిజల్ట్ ముందు తెలిసి ఉంటుంది. నాకు అర్థమైన దాని వరకు తెలిసి ఉంటుంది. తెలిసినప్పటికీ అది ఫ్లాప్ డిజాస్టర్ సినిమా తెలిసినప్పటికీ స్టేజ్ ఎక్కి దుమ్ము దులిపేస్తుంది, వాట్లాగా దెంగి అంటాడు. సో ఇలా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి పాన్ ఇండియాలో
1000 కోట్లు బిజినెస్ చేసిన పుష్పకి ఈ మాత్రం లేకపోతే ఉండాలి ఎలా కదా. అనేది అదే నేను కదా. అనుకున్నాను. ఉండాలి, అదంతే. ఇప్పుడు రేపటి రోజు ఆ ప్రొడ్యూసర్స్ ఆయన్ని నమ్మి కదా పెట్టింది. ఇప్పుడు పుష్ప ఓవరాల్ గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అల్లు అర్జునే, అదే కాబట్టి ఆయనకు యాటిట్యూడ్ ఉండడంలో తప్పేంటి? తన గురించి తాను చెప్పుకోవడం కూడా సమాజంలో తప్పేనా? ఇంకే ఎలా ఉంటుంది చెప్పంటే, ఎప్పుడు పక్కోడి భజన చేయాలా? అప్పుడు నచ్చుతాయి వీళ్ళకి. మళ్ళీ మైక్ పట్టుకొని మా నాన్నగారు, మా తాతగారు, మా అల్లుడు గారు, మా మేనమామ గారు అంటే పరడబ్బా స్వరడబ్బా పరస్పర డబ్బా. అది చెప్పుకుంటే అబ్బబ్బో ఎంత బాగా చెప్పాడు, వీడు మూలాలు మర్చిపోలేదు అదే అంటారు. అదే నేను 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 అంటే నువ్వు అంటారు. ఓకే. తప్పది. అండ్ ఇంకోటి, సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నా, మూలాలు మర్చిపోకూడదు అని అంటారు కదా. మూలాలు గుర్తుపెట్టుకోవడం కూడా ప్రమాదమే తెలుసా? మూలాలు మర్చిపోకూడదు అంటే ఎంతసేపు నా మూలాలు నా మూలాలు నా మూలాలు అంటే మూలకే ఉంటావు నువ్వు అనకూడదు. నీ మూలాలను ఇన్స్పిరేషన్గా తీసుకొని నెక్స్ట్ నువ్వు ఇంకో జనరేషన్కి అరే మా ఓడు అని చెప్పుకునే రేంజ్లో నువ్వు ఉండాలి. ఎంతసేపు మామూలాలు 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 అనుకుంటూ నువ్వు అట్టగే చచ్చావనుకో, నీ తర్వాత జనరేషన్ ఏం ఉండదు ఇంకా అక్కడ. మళ్ళీ వాళ్ళు కూడా మామూలాలు మామూలాలు అనుకుంటూ బతకాలి. అల్లు అర్జున్ ఏంటంటే మూలాలను ఏం మర్చిపోలా, మూలాలని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు అందరూ ఆయన పేరు చెప్పుకుంటున్నారు. నేను ఆయన్ని చూసి ఎదుగుతున్నాను, రేపటి రోజు నా గురించి కూడా అందరు అలా చెప్పుకోవాలి అని సెల్ఫ్గా ఎదిగిన మనిషి. అది సంగతి. అది మూలాలు మర్చిపోయినట్టు కాదు, మూలాలని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎదిగిన ఎదుగుదల అది గుర్తుపెట్టుకో. ఓకే. సో కన్క్లూజన్కి వచ్చే ముందు, సో ఇప్పుడు బాలకృష్ణ గారు గతంలో ఈ అన్స్టాపబుల్ ముందు వరకు బాలకృష్ణ గారు అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ, టు బీ ఫ్రాంక్ మాట్లాడుకుంటే ఒక నెగిటివ్ ఎనర్జీ, అంటే ఆయన కొడతాడనో లేకపోతే ఒక రూడ్గా బిహేవ్ చేస్తాడనో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అలా ఉన్న వ్యక్తి సడన్ గా ఆయన క్యారెక్టర్, రియల్ క్యారెక్టర్ ఏంటనేది ఈ షో ద్వారానో వాట్ ఎవర్ ఇట్ బయటపడుతూ వస్తున్నా విపరీతంగా పాజిటివ్నెస్ వచ్చింది. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మోహన్ బాబు గారు ఈ కైండ్ ఆఫ్ షోస్ ఒకవేళ చేస్తే ఆయనకు కూడా ఆ కైండ్ ఆఫ్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందా? బ్రహ్మాండంగా ఉంది. నాకు కూడా ఇష్టం ఎప్పటి నుంచో మోహన్ బాబు గారితో టాక్ షో ప్లాన్ చేయాలని. ఈవెన్ అసలు అవకాశం ఉంటే మనమే చేద్దాం, ప్రపోజల్ పెట్టడానికి తప్పే ఉంది. అన్స్టాపబుల్ రికార్డులు కూడా బద్దలైపోతాయి తెలుసా, సీరియస్లీ. అంటే ఇప్పుడు ఆయన పిలిస్తే రజనీ వస్తారు, ఆయన పిలిస్తే వచ్చే గెస్ట్ల గురించి మాట్లాడట్లా, ఆయన చేస్తేనే దాంట్లో ఉండేసి. ఇప్పుడు లక్ష్మీ టాక్ షో ఉందా? అవును, లక్ష్మి మేము సైతం అని కూడా ఏదో చేసి దానికి ముందు కూడా ఎప్పటి నుంచో ఉంది, చేస్తున్నారు. వీళ్ళ టాక్ షోస్ ఏంటంటే బ్లడ్ తండ్రిది కాబట్టి ఎవరికో హెల్ప్ చేస్తుంది దాంట్లో. అవును, వాళ్ళ వాచెస్ తీసుకొని ఎవరో ఒకరు బాగుపడాలి ఈ ఎపిసోడ్ ద్వారా. అవును, నాట్ ఓన్లీ టీవీ వాళ్ళు, నాట్ ఓన్లీ ప్రొడక్షన్ వాళ్ళు, నాట్ ఓన్లీ స్పాన్సర్స్, నాట్ ఓన్లీ నువ్వు నేను, దీని ద్వారా సమాజం కూడా ఏదో అవ్వాలి అని కూతురే అట్లా ఆలోచిస్తే ఇప్పుడు తండ్రి టాక్ షో చేసి ఇంకే రేంజ్ లో ఉంటుంది. అండ్ గెస్ట్ కి సంబంధించి ఏదో ఒకటి తీసుకొని ఆప్షన్ లో పెట్టి డబ్బులు ఇవ్వడాలి. ఎగ్జాక్ట్లీ, దే డు ఎ లాట్. ఇప్పుడు అన్స్టాపబుల్ కూడా అదే చేస్తున్నారు అనుకో, మొన్న కూడా చాలా మంది హెల్ప్ చేశారు కదా వేరే రకంగా. బట్ మోహన్ బాబు గారు టాక్ షో చేస్తే కనుక అది నిజంగా నెక్స్ట్ రేంజ్ లోనే ఉంటుంది. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ది టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్.